4 people have died. I do not understand as to who gave the orders to shoot people. There are multiple Supreme Court judgments, there are multiple laws, guidelines as to how you should not resort to shooting people, but people have been shot. What? రెండు 2019లో ఆర్టికల్ 317 రద్దు చేసిన తర్వాత లద్దాఖ్ని ఒక అసెంబ్లీ లేని యూనియన్ టెరిటరీగా చేశారు. దీనితో అక్కడ ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది లేకుండా పోయింది. సో వీళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడానికి ఎవరూ లేరు. అసలు ఈ సోనం వాంగ్చుక్ ఎవరు, ఎందుకు ఈ లద్దాఖ్ ప్రజల కోసం సోనం వాంగ్చుక్ పోరాడుతున్నారు? భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో అల్లర్లు, ఘర్షణలు ఎంత తీవ్రంగా మారాయన్నది లాస్ట్ 1 వీక్ 10 డేస్గా చూస్తూనే ఉన్నాం. ఈ ప్రొటెస్ట్లో ఒకవైపు 4 సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అండ్ 60 మందికి పైగా గాయపడ్డారు. ఇంకొక వైపు బీజేపీ ఆఫీస్కి నిప్పు పెట్టారు, అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ని ధ్వంసం చేశారు, 30 మందికి పైగా పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ పర్సనల్ గాయపడ్డారు. ఇంత వైలెంట్ ప్రొటెస్టులకి కారణం సోనం వాంగ్చుక్ అని గవర్నమెంట్ చెప్తుంది. అసలు ఈ సోనం వాంగ్చుక్ ఎవరు? ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. ఈ ప్రొటెస్ట్ యొక్క ఇంటెన్సిటీ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్గా మనం లద్దాఖ్ యొక్క హిస్టరీ అండ్ జియోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. లద్దాఖ్ అనేది చాలా అద్భుతమైన మౌంటైన్స్ ఉంటుంది, పాసెస్ ఉంటాయి, రివర్ సిస్టమ్స్ ఉంటుంది అండ్ అక్కడ చాలా ఫ్రెజైల్ ఈకో సిస్టమ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనేది ఉంటుంది, లద్దాఖ్ వెళ్ళాలి, అక్కడున్న టూరిస్ట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి ఉంటుంది. సో ఒకవైపు నార్త్ వెస్టర్న్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పాకిస్తాన్ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటుంది. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ సైడ్ చూసుకున్నట్లయితే లద్దాఖ్కి చైనా ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్న అక్సై చిన్ ప్లేస్ ఉంటుంది. సో మనకి ఇండియాకి దీనివల్ల లద్దాఖ్ అనేది స్ట్రాటజికల్గా, సెక్యూరిటీ పరంగా, ఎకలాజికల్ పరంగా, ఎన్వైర్మెంటల్ పరంగా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. ఇక్కడ పాపులేషన్ అరౌండ్ 3 lakhs మాత్రమే ఉంటుంది. సో ఈ పాపులేషన్లో మోర్ దెన్ 95% ట్రైబల్ పీపుల్ మాత్రమే ఉన్నారు. సో లద్దాఖ్లో 2 చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి లే, ఇక్కడ వచ్చి బుద్ధిస్ట్ డామినేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఇంకొకటి కార్గిల్, ఇక్కడ మనకి ముస్లిం డామినేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. బిఫోర్ 2019 జమ్మూ అండ్ కాశ్మీర్లో లద్దాఖ్ అనేది ఒక పార్ట్గా ఉండేది. సో 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండ్ ఆర్టికల్ 317ని రద్దు చేశారు. దీంతో జమ్మూ అండ్ కాశ్మీర్లో నుంచి లద్దాఖ్ అనేది విడిపోయింది. ఆర్టికల్ 370 అనేది ఒక స్పెషల్ ఆటోనమస్ స్టేటస్ని జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి ప్రొవైడ్ చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్గా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, సపరేట్గా ఫ్లాగ్ ఉంటుంది, సపరేట్గా లెజిస్లేటివ్ ఆటోనమీ కూడా ఉంటుంది. అక్కడున్న ప్రాపర్టీ కానీ, అక్కడున్న ఎంప్లాయ్మెంట్ కానీ ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ రెసిడెన్స్కి మాత్రమే చెందుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అక్కడున్న డిఫెన్స్ కానీ, ఫారిన్ అఫైర్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ అంతా లార్జ్లీ ఇండియా చేతిలోనే ఉంటుంది. అండ్ అక్కడ సెక్యూరిటీ థ్రెట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఆ సెక్యూరిటీ థ్రెట్ని తీసేయడం కోసం, నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం, సో ఎకనామిక్ డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేయాలి, అంటే జాబ్ క్రియేషన్ తీసుకురావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, టూరిజంని ఇంకా ప్రమోట్ చేయాలి. మొత్తం ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కూడా ఒక పార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు అన్ని సెంట్రల్ తీసుకొచ్చే లాస్ అన్నీ కూడా ఇక్కడ కూడా అప్లికేబిలిటీ అవుతుంది. సో ఈ ఉద్దేశంతో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ అసెంబ్లీ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లద్దాఖ్ వితౌట్ అసెంబ్లీ. సో ఇలాగ డివైడ్ చేశారు. ఇలా డివైడ్ చేసినప్పుడు యాక్చువల్గా లద్దాఖ్ పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు 2014 అంతకంటే ముందు నుంచి మాకు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి, మాకు సపరేట్గా ఒక యూనియన్ టెరిటరీగా చేయండి, ఇంకా నుంచి మాకు సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ మా మీద దృష్టి పెడుతుంది, మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, మా యొక్క ల్యాండ్ రిసోర్సెస్ బాగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మా రీసోర్సెస్ని మేము ఇంకా బాగా యూస్ చేసుకోవచ్చు అని చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. అతని పేరు సోనం వాంగ్చుక్. ఇతను ఒక ఇంజనీర్, ఇతను ఒక ఇన్నోవేటర్, ఇతను ఒక ఎడ్యుకేషన్ రిఫార్మిస్ట్, ఇతను ఒక ఎన్వైర్మెంటల్ యాక్టివిటీస్. ఇంకా ఇతని గురించి చెప్పాలంటే మనం 3 Idiots మూవీ చూసాం కదా, ఆ 3 Idiots మూవీస్లో మనకి ఎవరైతే అమెరికన్ రోల్ ప్లే చేశారో అతని యొక్క రోల్ అనేది మేజర్గా ఇతని యొక్క లైఫ్ స్టైల్ నుంచి ఇన్స్పైర్ అయింది. అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ లోకల్ ప్రాబ్లమ్స్కి అప్లికేషన్ ఓరియంటెడ్లో సాల్వ్ చేసేదానికి చూస్తాడు. సో అక్కడ ఎవరైతే పీపుల్ అంటే ఆర్మీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి స్మార్ట్ సోలార్ మడ్ బిల్డింగ్స్ని క్రియేట్ చేశాడు, ఐస్ స్తూపాస్ని క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఆ లద్దాఖ్ పీపుల్లో అక్కడ వాటర్ స్కారిసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ వాటర్ కోసం ఐస్ స్తూపాస్ని క్రియేట్ చేశాడు. అండ్ ఇతనికి 2018లో రామన్ మెగ్సెసే అవార్డు, చాలా హైయెస్ట్ అవార్డు అది, ఆ అవార్డు కూడా వచ్చింది. సో ఇతను లే ఎపెక్స్ బాడీ
కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్. సో వీళ్ళందరూ కలిసి కూర్చొని వీళ్ళు ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వీళ్ళు మేజర్గా 4 కీ డిమాండ్స్ అడిగారు. ఫస్ట్ వన్, సపరేట్ ఫుల్ స్టేట్హుడ్ కావాలి, అండ్ 6th షెడ్యూల్లో వీళ్ళని ఇంక్లూడ్ చేయాలి లద్దాఖ్ పీపుల్ని. అండ్ ఇంకొకటి సపరేట్గా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళకంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ప్రస్తుతం ఉన్న ఒక పార్లమెంటరీ సీట్ కాస్త 2 పార్లమెంటరీ సీట్కి పెంచాలి అన్నది వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్స్. సో ఫస్ట్ వన్, స్టేట్హుడ్. అసలు ప్రజలు ఎందుకు ఫుల్ స్టేట్హుడ్ అడుగుతున్నారు? ఈ లద్దాఖ్ అనేది చూడడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ కంటే కూడా ల్యాండ్లో చాలా వ్యాస్ట్ ప్లేస్, కానీ ఓన్లీ 2% ఆఫ్ ల్యాండ్ మాత్రమే అక్కడ అగ్రికల్చర్కి పనికొస్తుంది. మిగతా అంతా కూడా కోల్డ్ డెజర్ట్. సో ఇక్కడ ఎకాలజీ అనేది చాలా చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే టూరిస్టులు రావడం మొదలుపెట్టారో, ఎక్కువ రావడం మొదలుపెట్టారో, అక్కడ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. వాటర్ స్కారిసిటీ ఆల్రెడీ ఉంది, సో ఇంకా ఎక్కువ వాటర్ స్కారిసిటీ పెరుగుతుంది. అండ్ ఎప్పుడైతే 2019లో ఆర్టికల్ 317 రద్దు చేసి సపరేట్ యూనియన్ టెరిటరీగా చేశారో, అప్పటి నుంచి అవుట్ సైడర్స్ కూడా ఇక్కడ వచ్చి ల్యాండ్ కొనడం స్టార్ట్ చేశారు. సో దాంతో వీళ్ళ యొక్క కల్చర్ అనేది ఎరోడ్ అయిపోతుంది. 48,000 ఎకరాలలో 60,000 కోట్లతో భారతదేశంలోని అతిపెద్ద సోలార్ అండ్ విండ్ పార్క్ని అక్కడ ప్లాన్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడైతే ప్లాన్ చేస్తున్నారో అక్కడ వరల్డ్లోనే ఫైనెస్ట్ పాష్మినా వూల్ అనేది అక్కడ ఉంటుంది. సో అక్కడ ఏవైతే పాష్మినా గోడ్స్ ఉన్నాయో అక్కడ పెంచే చాంగ్పాట్ హెర్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ కూడా కోల్పోతుందని వాళ్ళు భయపడుతున్నారు. సో ఇప్పుడు ఇంతకుముందు ఏంటి అంటే ఒక అసెంబ్లీ సీట్లో ఉన్న వీళ్ళకి ఉన్నాయి, బట్ ఇప్పుడు అసెంబ్లీ లేదు అండ్ అసెంబ్లీ సీట్స్ కూడా లేవు. సో వీళ్ళ యొక్క బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు వింటున్నారు? 95% ట్రైబల్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఒక్కరు కూడా వీళ్ళ నుంచి ఎలక్టెడ్ పీపుల్ లేరు. ఈ యూనియన్ టెరిటరీ మొత్తాన్ని ఒక అడ్మినిస్ట్రేటర్, అతనే ఎవరంటే లెఫ్టినెంట్ గవర్నర్ రూల్ చేస్తుంటారు. సో ఆ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తి కాదు. సో మాకంటూ సపరేట్గా స్టేట్హుడ్ ఇస్తే సో మా బాధలు మేము క్లియర్గా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. సో మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2గా విడిపోయినాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏ విధంగా డెవలప్ అవుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. సో మైక్రో లెవెల్లో పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ అనేది తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇండివిజువల్ లెవెల్లో రీసోర్స్ అనేది ఎలా అలొకేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అక్కడ నుంచి పీపుల్ని ఎలా గ్రోత్కి తీసుకురావాలి అన్నది కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అయ్యింది ఇప్పుడు యాక్చువల్గా. సో ఈ లద్దాఖ్ పీపుల్ కూడా అదే కోరుకుంటున్నారు, మాకంటూ సపరేట్గా ఒక స్టేట్హుడ్ని ప్రొవైడ్ చేయండి. దీనికి గవర్నమెంట్ ఏ రెస్పాన్స్ ఇస్తుంది అంటే, మీరు ఇనిషియల్గా సపరేట్గా ఒక యూనియన్ టెరిటరీ అడిగారు. సో మేము ఫుల్ఫిల్ చేసేసాం. మీరు ఉన్న ప్లేస్ అనేది, జోగ్రఫికల్ ప్లేస్ అనేది స్ట్రాటజికల్గా సెక్యూరిటీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఏమైనా కానీ సరే పొలిటికల్ ఆస్పిరేషన్స్కి కొంచెం బెనిఫిట్ కోసం కొంచెం డైవర్ట్ అయినా సరే ఇది మొత్తం ఇండియాకే థ్రెట్ అవుతుంది. కాబట్టి సపరేట్ స్టేట్హుడ్ ప్రొవైడ్ చేయడం అనేది కుదరదు. ఇంకొక ఇంపార్టెంట్ డిమాండ్ ఏంటి అంటే 6th షెడ్యూల్. 6th షెడ్యూల్ అనేది ట్రైబల్ ఏరియాస్ వాళ్ళ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని సెటప్ చేసుకునే అధికారాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ 6th షెడ్యూల్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ పరంగా అటానమీగా ఉంటుంది. ఇక్కడ యాక్ట్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ స్టేట్ యొక్క లెజిస్లేచర్ లాస్ కానీ ఇక్కడ పనిచేయవు. వీళ్ళకంటూ సపరేట్గా ఉంటుంది. సో ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో 30 మెంబర్స్ ఉంటారు. ఈ 30 మెంబర్స్లో 26 మెంబర్స్ అక్కడున్న లోకల్ పీపుల్ ఓటేసి ఎన్నుకుంటారు. ఇంకొక 4 పీపుల్ని అక్కడున్న గవర్నర్ నామినేట్ చేస్తాడు. సో ఇటువంటి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ మన భారతదేశంలో కేవలం 10 మాత్రమే ఉన్నాయి. అది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని అస్సాంలో 3, మేఘాలయలో 3, మిజోరాంలో 3 అండ్ త్రిపురలో 1 ఉంది. వీళ్ళ యొక్క ల్యాండ్ కానీ, వీళ్ళ యొక్క వాటర్ కానీ, వీళ్ళ యొక్క అగ్రికల్చర్ కానీ, శానిటేషన్ కానీ, హెల్త్ కానీ, మ్యారేజ్, డైవర్స్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ, సో వీటి అన్నిటి మీద వీళ్ళకే కంట్రోల్ ఉంటుంది. మినరల్స్ అండ్ మైనింగ్. సో మైనింగ్ ఎవరైనా వేరే కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చి లైసెన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళ యొక్క పర్మిషన్ అనేది కావాలి. విలేజ్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. బట్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ ఏంటంటే, ఆల్రెడీ లద్దాఖ్లో 2 లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఉన్నాయి, ఇవి సేమ్ ఇదే విధంగా వర్క్ చేస్తాయి అని చెప్తున్నారు. ఇది స్టేట్ లెజిస్లేచరు క్రియేట్ చేసిన యాక్ట్స్ ద్వారా వచ్చినటివి. ఇక్కడే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్న అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేది 6th షెడ్యూల్ ప్రకారం అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా క్రియేట్ చేయబడింది. సో వీటిని ఎప్పుడైనా సరే వేరే గవర్నమెంట్ వచ్చి ఇక్కడ చేంజెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ చేంజెస్ చేయాలంటే చాలా చాలా కష్టము. సో వీళ్ళు కాన్స్టిట్యూషనల్ బ్యాకప్ కావాలి, మాకు రాజ్యాంగానికి సంబంధించి మాకు భద్రత కల్పించాలి అని కోరుకుంటున్నారు. ఇంకొక ప్రధాన డిమాండ్ ఏంటంటే, సపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాకు ఏర్పాటు చేయండి అంటున్నారు. ఎందుకు అడుగుతున్నారు
చెప్తున్నారంటే 2019 తర్వాత లద్దాఖ్ ప్రజల నుంచి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది రిక్రూట్ చేసుకోవట్లేదు, గవర్నమెంట్ జాబ్స్లో రిక్రూట్ అనేది అవ్వట్లేదు. సో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది, అక్కడ ఉన్న యూత్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సో కాబట్టి సపరేట్గా మాకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయండి కేవలం లద్దాఖ్ ప్రజలకు మాత్రమే. సో వీళ్ళ సైడ్ నుంచి గవర్నమెంట్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుంది అంటే, మేము 45% నుంచి 84% రిజర్వేషన్ తీసుకొని వస్తున్నాం, ఓన్లీ లోకల్ పీపుల్ మాత్రమే ఆ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మేము 1/3 రిజర్వేషన్ ఉమెన్స్కి కౌన్సిల్స్లోనూ కల్పించాము, 1800 పోస్టులతో మేము కొత్త రిక్రూట్మెంట్ని కండక్ట్ చేయబోతున్నాము అనేసి గవర్నమెంట్ వచ్చి వీళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఇచ్చింది. అండ్ ఇంకొక డిమాండ్, 4th డిమాండ్ ఏంటి అంటే పార్లమెంటరీ సీట్ యొక్క ఇంక్రీజ్ చేయమని చెప్తున్నారు. 2019 ముందు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో లద్దాఖ్ అనేది ఒక పార్ట్గా ఉన్నది. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో లద్దాఖ్ నుంచి 4 అసెంబ్లీ సీట్స్ అనేది ఉండింది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఆర్టికల్ 370 తర్వాత అసలు అసెంబ్లీ సీటు లేదు అండ్ దీనికి సంబంధించి అసెంబ్లీయే లేదు. టోటల్ లద్దాఖ్కి సంబంధించి ఒకే ఒక్క లోక్సభ పార్లమెంటరీ సీట్ అనేది ఉంది. లే అండ్ కార్గిల్ 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ కాబట్టి మాకు 2 పార్లమెంటరీ సీట్ ఇవ్వండి. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుందంటే దాని గురించి మేము ఆలోచిస్తున్నాం అని చెప్పింది. సెప్టెంబర్ 10న సోనం వాంగ్చుక్, లే అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ వీళ్ళందరూ కూర్చొని 35 days హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేద్దాము అని కూర్చున్నారు. సో సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ ఇక్కడ పీస్ఫుల్గా ప్రొటెస్ట్లు అనేది జరుగుతుంది. సో సెప్టెంబర్ 24న ఇద్దరు హాస్పిటలైజ్ అయ్యారు. సో అప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉండేటప్పటికీ సో అక్కడున్న యూత్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు, యాంగర్ అనేది స్టార్ట్ అయింది. పీస్ఫుల్గా జరుగుతున్న ప్రొటెస్ట్ కాస్త వైలెంట్ ప్రొటెస్ట్గా మారిపోయింది, ఇంత అల్లర్లు ఘర్షణలకు దారితీసింది. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, సోనం వాంగ్చుక్ అనే ఆ వ్యక్తి అక్కడున్న ప్రజలని, అక్కడున్న యూత్ని ప్రోయాక్టివ్ స్టేట్మెంట్స్తో రెచ్చగొట్టాడు, అక్కడున్న యూత్ని రెచ్చగొట్టాడు. కాబట్టి ఈ అల్లర్లు ఘర్షణలు ప్రాణాలు కోల్పోవడానికి, ఇంతమంది గాయపడడానికి ప్రధానమైన కారణం సోనం వాంగ్చుక్ మాత్రమే అనేసి సోనం వాంగ్చుక్ని గవర్నమెంట్ బ్లేమ్ చేస్తుంది. ప్రజెంట్ సోనం వాంగ్చుక్ని పోలీసులు అరెస్ట్ చేసి రాజస్థాన్ జైల్లో పెట్టారు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి మళ్ళీ ఈ లే అపెక్స్ బాడీ అండ్ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ వీళ్ళతో మళ్ళీ మేము ఒక హై పవర్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుంటాం, హై పవర్ మీటింగ్ అనేది మేము ఏర్పాటు చేసుకుంటాం అనేసి అక్టోబర్ 6న డేట్ ఫిక్స్ చేసుకున్నారు. సో చూడాలి అక్టోబర్ 6న ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేది జరుగుతుంది అన్నది. ఈ లద్దాఖ్ ఇష్యూ పైన మీ యొక్క అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.